ఆంధ్రప్రదేశ్లో ఒక వింత ఘటన చోటు చేసుకుంది. ఏంటి అంటే లాస్ట్ మంత్ అంటే జూలై 30వ తారీఖున అపార్ట్మెంట్లో ఉండేటువంటి ఒక ఫ్లాట్లో దొంగతనం జరిగింది. అంటే వాళ్ళ ఇంట్లో ఎవరు లేని సమయంలో దొంగతనం అయితే చేశారు. ఎవరు చేశారనేది పక్కన పెడితే చోరీ ఎంత చేశారు? 317 గ్రాముల బంగారం, అలాగే 21.5 లక్షల నగదు మొత్తం మొత్తం ఎత్తుపోయారు. ఎత్తుపోయిన తర్వాత వాళ్ళు ఏం చేశారు? ఇంటికి వచ్చి చూసుకున్న తర్వాత మొత్తం ఈ బంగారం డబ్బులు మొత్తం పోయేసరికి వాళ్ళు ఏం చేశారు? పోలీసులు కంప్లైంట్ అవ్వడంతో పాటుగా ఒక మంత్రగాడిని పిలిపించి అంజనం వేయించారు. చేస్తుంటారు కదా, గతంలో కొన్ని అంజనాలు వేసి కాటుగా రాసి చేస్తూ ఉంటారు కనిపెట్టడం కోసం. అలా వేస్తే ఆ మంత్రగాడు ఏం చెప్పాడంట, అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళే ఎవరో ఒకళ్ళు చోరీ చేశారు అని చెప్పారు. ఈ విషయం స్థానికంగా ప్రచారం జరిగిపోయింది. దీంతో చోరీ చేసిన దొంగల్లో చేతబడి భయం పట్టుకుందంటున్నారు. అంటే వీళ్ళు ఏమన్నా మంత్రగాడితో చేంతారేమో అని, దొంగతనం చేసిన వాళ్ళ మీద ఏమన్నా చేయిస్తారేమో ప్రయోగం వాళ్ళు భయపడడం మొదలుపెట్టారు. భయపడడం మొదలుపెట్టిన వెంటనే ఒక 2-3 రోజుల తర్వాత కొద్ది రోజుల తర్వాత తిరిగి చోరీ చేసిన సొమ్ము ఏదైతే ఉంటుందో అందులో 19 లక్షల రూపాయల నగదు చెప్పుల స్టాండ్లో, వాళ్ళ దొంగతనం జరిగిన ఫ్లాట్ చెప్పుల స్టాండ్లో పెట్టేసి ఒక లెటర్ కూడా రాశారు. తమను క్షమించాలంటూ లెటర్ రాశారు. అయితే బాధితుల ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు ఆ లెటర్ని ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపించారు. ఈ ఘటన అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దొంగతనం జరిగితే పోలీసుల ఫిర్యాదుతో పాటు మంత్రగాళ్ళు నమ్ముకుంటే ఇంకా త్వరగా డబ్బులు వచ్చేస్తాయని చెప్పి నెటిజన్లు సరదాగా కామెంట్ చేస్తున్నారు. మంత్రాలను ఏదో ప్రమోట్ చేయడం కాదు కానీ అసలు చెప్తున్నాను, భయపడి ఇలా చేశారు. అంటే వాళ్ళ అపార్ట్మెంట్లో వాళ్ళే చేశారా ఇది అనేది దర్యాప్తులో తేలుతుంది. కాకపోతే భయపడి చేయడం అనేది, మళ్ళీ తిరిగి ఇచ్చేయడం అనేది అందరూ కూడా సోషల్ మీడియాలో అయితే చెప్పుకుంటున్నారు.